భారతదేశంలో పురాతన కట్టడాల్లో రాణాకొన టెంపుల్ ఒకటి. ఇందులో స్పెషల్ ఏంటంటే మన చరిత్ర ఏం చెప్తుంది అంటే సూర్య భగవాన్ విగ్రహం గాల్లో ఉండేది అని చెప్తూ ఉంటారు కదా. దానికి కారణం గుడి కింద భాగంలో పై భాగంలో 52 టన్నుల మ్యాగ్నెటిక్ అమర్చి ఉంచారు. దానివల్ల గుడిలో విగ్రహం ఎప్పుడు గాలిలో తేలుతూ ఉంటుందన్నమాట. ఈ గుడి లోపలికి వెళ్ళగానే రథ చక్రాలుగా కనిపిస్తున్నాయి కదా, ఇవి 7 గుర్రాలు 24 చక్రాలుగా రథం లాగినట్టుగా ఉంటుంది. ఈ చక్రాల మీద సూర్యకిరణాలు పడితే ఎగ్జాక్ట్ టైం అనేది మనకి చెప్తుందన్నమాట. ఈ గుడిలో మ్యాగ్నెటిక్ ఎంత పవర్ఫుల్ అంటే పక్కనే సముద్రంలో వెళ్ళే పోర్చుగీస్ షిప్స్లో క్యాంపస్ పనిచేసేవి కావన్నమాట. ఈ గుడిలో మ్యాగ్నెటిక్ పవర్ దానితో వాళ్ళకి సముద్ర మార్గాల్లో చాలా ఇబ్బందులు జరిగాయి. దానికి కారణంగా ఈ గుడి అని తెలుసుకొని ఆ గుడిని ధ్వంసం చేశారనమాట అప్పట్లో.